అమ్మా అభి, ఇప్పటివరకు ఏమైపోయావు? ఎక్కడా కనిపించలేదు. ఏం లేదు మావయ్య, చిన్న పనుంటే బయటికి వెళ్ళాను. ఏంటోనమ్మా అభి, మన కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం, ఈ కష్టాల నుంచి అందర్నీ బయటపడేయడం కోసం నువ్వు అనుక్షణం కష్టపడుతూనే ఉన్నావు. నీ కష్టం చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అని నువ్వు కష్టపడొద్దని చెప్పలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్నంత బలహీనుని చేశాయమ్మా. మావయ్య, మీరిలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. పరిస్థితులు బావుంటే ఎవరికీ ఏ కష్టం వచ్చేది కాదు. కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు అందరూ ఒక్కొక్క బాధ్యతని భుజాన వేసుకుంటేనే కదా మళ్ళీ మన కష్టం తీరేది. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. అత్తయ్య గారు, మీరు పని చేస్తున్నారేంటి? నేనున్నాను కదా ఇవన్నీ చూసుకోవడానికి. దయచేసి మీరు లేవండి, ఆ పనేదో నేను చేస్తాను. అవసరం లేదులే అభి. ఇప్పటికే మేమంతా నీ మీద ఆధారపడుతున్నాము అనే భావనలో కుమిలిపోతున్నాము. ఇంకా నీ చేత పనులు చేయించుకొని నువ్వు లేకపోతే మేం లేము అని నువ్వు అనుకునే పరిస్థితికి మమ్మల్ని దిగజారనివ్వకు. అలా అంటారేంటి అత్తయ్య గారు? మీరు నా మీద ఆధారపడ్డారని కానీ, నా వల్ల మీకు గడుస్తుంది అని కానీ నేను ఏనాడైనా మాట వరుసకైనా అన్నానా? కనీసం అలా ప్రవర్తించానా? పాడుపడిన ఇల్లు అని తెలియడానికి దాని మీద పాడుపడింది అని రాయాలా? దానికున్న సున్న పెచ్చులు రాలిపోతే సరిపోదా అన్నట్టు నీ మీద ఆధారపడ్డామని నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. నరాల్లోనూ ఆ అహంకారం ఉందని మా అందరికీ తెలుసు. ఏంటమ్మా లలిత ఇది? కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. మన అందరి కోసం అభి ఎంత కష్టపడుతుందో కూడా మీకు తెలుసు. ఆ కష్టాన్ని గుర్తించకుండా ఇలా కొళ్లబొడిచినట్టు మాట్లాడడం అసలేం బాగాలేదు. మీకేమీ తెలీదు మావయ్య గారు. చిన్న కోడలు అని ఎంతసేపు చిన్న కోడల్ని వెనకేసుకురావడం కాదు. ఆవిడ గారు చేసే పనులు కూడా కాస్త గమనించాలి. మనం ఈరోజు ఈవిడ గారి మీద ఆధారపడ్డామనే కదా నెత్తికి కొమ్ములొచ్చినట్టు ప్రవర్తిస్తోంది. అమ్మా అభి, వీళ్ల మాటలేం పట్టించుకోకమ్మా. ఎంత మంచి చేస్తే అంత ముంచేసే రకాలే మన చుట్టూ ఉన్న జనాలు. ఎంత మేలు చేసినా వేలెత్తి చూపించేవాళ్లే అందరూ. ఏదో రోజు వాళ్లే తెలుసుకుంటారు. హలో లాయర్ గారు, చెప్పండి. క్షమించండి వాసుదేవ్ గారు, కొంచెం బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చెప్పండి. మరేం లేదు లాయర్ గారు, ఇంకా ఎన్ని రోజులు మాకీ కష్టాలు, ఇంకా ఎన్ని రోజులు మాకీ ఎదురుచూపులు? మా ఆస్తిపాస్తులు మళ్లీ మాకు తిరిగొచ్చే అసలు దారే కనిపించట్లేదా? వాసుదేవ్ గారు, నేను ఆ పనిలోనే ఉన్నాను. మీ ఆస్తి మొత్తం మీ చేతికి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఆల్రెడీ ఒక పిటిషన్ రెడీ చేశాను. ఆ కనిష్కని ఎలా అయినా కోర్టు దాకా రప్పిస్తాను. ఏదో విధంగా మీ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి కనిష్క ఆస్తిని లాక్కుందని నిరూపించగలిగితే మీ ఆస్తిపాస్తులు మొత్తం మీ చేతికి తిరిగి వస్తాయి. మీరెన్నో కేసులు గెలిచారు. మీ మీద నమ్మకంతోనే మేము ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం. కొంచెం గట్టిగా ప్రయత్నించండి లాయర్ గారు. నాకు వదిలేండి వాసుదేవ్ గారు, నేను చూసుకుంటాను. సరే మరి, నేనుంటాను. సరేనండి, మంచిది. లాయర్ గారు ఏమన్నారండి? మన ఆస్తిపాస్తులు మళ్ళీ మనకి తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. మన సంతకాలన్నీ ఆ కనిష్క ఫోర్జరీ చేసి మన ఆస్తిపాస్తులను లాక్కుందని నిరూపించగలిగితే మళ్లీ మన ఆస్తి అంతా మనకి తిరిగొస్తుందంట. ఆ దేవుడి దయ వల్ల అది వీలైనంత త్వరగా జరిగితే బావుంటుందండి. ఇక్కడ ఇష్టం లేని మనుషుల కింద వెలివేయాల్సిన మనుషుల దగ్గర బతకడం నా వల్ల కావడం లేదు.
ఆస్తిపాస్తులు తిరిగొచ్చాక అత్తయ్య మావయ్య దృష్టిలో మా పెద్ద కోడలు ఏమీ పీకలేదు అనే ఫీలింగ్ ఉండకూడదు. దానికి ఇప్పటినుంచే మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. అత్తయ్య మావయ్య మీకేమైనా కాఫీ తీసుకురమ్మంటారా? అవసరం లేదమ్మా. అత్తయ్య గారు పోనీ మీకైనా టీ తీసుకురానా? ఆహా, హఠాత్తుగా ఇప్పుడెందుకు లలిత? ఏం లేదత్తయ్య, మన ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పటికప్పుడు కాఫీలు టీలు తాగేవాళ్ళు కదా, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడేం అవసరం లేదులేమ్మా. వీళ్ళకి నా ఓవర్ యాక్షన్ తెలిసిపోతుందా ఏంటి? నా ఆఫర్లో ఇలా వద్దంటున్నారు. అక్క, మనుషుల్ని దగ్గర చేసుకోవడం అంటే అభిమానం పంచాలి, ఇలా ఆఫర్లు ఇవ్వడం కాదు.